ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం 34 దాటి 35లోకి వచ్చింది. కేవలం స్వామి యొక్క అనుగ్రహం మాత్రమే. ఆ మీదట శ్రద్ధ ఆసక్తి భక్తులతో వింటున్నటువంటి మీ శ్రోతల కారణంగా కూడా ఇలాగే వెడుతూ ఉన్నట్లయితే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం పెద్దదైనటువంటి వృక్షం యొక్క వేళ్ల దగ్గర నుండి చిటారు కొమ్మ వరకు వెళ్ళినట్టుగా ప్రతి వ్యక్తి హృదయంలోనికి అలా చొచ్చుకుపోతుంది. అలా ఎందరో మహర్షులు, మహానుభావులు, యోగులు అందరూ పఠించారు, పారాయణం చేశారు. కాబట్టే మన దాకొచ్చింది అదృష్టం కొద్దీ. ఈ వచ్చిన దాన్ని మనతో ఆపకుండా ప్రవాహం ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా నదీ ప్రవాహ రూపంగా చేయాలని, ఆ విధంగా ఆశీర్వనుగ్రహాల్ని ఆ పరమేశ్వరుడు ఇయ్యాలని ప్రార్థిస్తూ తరువాతి భాగంలోకి వెళుతున్నాం మనం. వ్యాప్తో వాయురథోక్షజః రాబోతుంది. వ్యాప్తః, వ్యాప్తః అంటే వ్యాపించినటువంటి వాడు అని అర్థం. అంటే వ్యాపించడం అంటే ఏమిటి? అలా 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 తన నామం వెడుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగే విధానమే ఉండదు. అంతేకాదు నిధిరవ్యయః, చిత్రమైన మాటలు ఇవన్నీ. భూమి ఉంది, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అలా బరువుగా ఉండి 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 ఎన్నో చెట్లని, ఎన్నో నీళ్లు, సముద్రాలుంటే ఆ సముద్రాల బరువుని, అంతేకాక ఎన్నో పర్వతాలుంటే వాటిని, ఇన్నిటినీ భరిస్తూ 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 ఇంక నేను మొయలేనయ్యా అని అన్నది. నిధి అవ్యయః, శక్తి తగ్గిపోకుండా ఉంటుంది. అర్థమవుతుందా? అలాగే అప్పు, నీళ్ళు చాలా కాలం ప్రవహించాం ప్రవహించాం ప్రవహించాం, ఆ పైన ఆకాశగంగగా ఉన్నాం. ఈ మృతి లక్షణంగా కలిగినటువంటి ఈ మానవలోకంలో మర్త్య గంగగా ఉన్నాం. అక్కడి నుంచి పాతాళానికి వెళ్ళి పాతాళ గంగగా ఉన్నాం. 3 చోట్ల ప్రవహిస్తున్నాం. కాబట్టే మమ్మల్ని ఎత్తి పథ గ 3 మార్గాల్లో ప్రయాణించేది అన్నారు. ఎంతకాలం ఇలా ప్రవహిస్తాం? మాకు కాళ్ళు నొప్పులు పడతాయి కదా. అదే తీరుగా ఈ ప్రవాహం అలా వెడుతూ ఉంటే ఎంత కష్టం మాకు అనుకోవు. నిధి అవ్యయః, ఎంతకాలం ప్రవహించినా ఇంకా ప్రవహిస్తాం. అది ఆ విధమైన ఉత్సాహం ఉండాలి. వ్యక్తికి ఎంత వయసు వచ్చింది అనేది ఉత్సాహం మీద ఆధారపడి ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి. ఏముంది, ఇంకా ఇప్పుడు దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని చూస్తున్నాను అంటుంటాడు చాలా. అది వ్యర్థమైన జీవితం. ఎప్పుడు అలా అనుకోకూడదు. దేవుడు పిలిచేదేమిటి? దేవుడు పిలిచినా నాకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, ఇక్కడ నీకు సంబంధించిన స్తోత్రాలు శ్లోకాలు 10 మందికి చెప్పాలి, కాసేపు ఆగు అనేలా ఉండాలి తప్ప బయలుదేరుతా అనకూడదు. ఇంకో విషయం ఏంటో తెలిసిన, సహవాసః, అలాంటి వాళ్ళతో కలిసి కూర్చుని మనం వాళ్ళతో స్నేహాన్ని చేస్తూ ఉంటే ఆయన చచ్చిపోదా ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ పని చేస్తే అనే ఆలోచన వస్తుంది. అంచేత అలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే మనకు కూడా ఉత్సాహం పోయి నిరుత్సాహం ప్రారంభమవుతుంది. అస్సలు పృథివీ అపు తేజః, మండుతోంది, నిప్పు మండుతోంది. ఎంతకాలం మండుతాను నేను, ఇంకా చాలు కదా అనుకోదు, ఇంకా మండుతూనే ఉంటుంది. ఆ సూర్యభగవానుడు ఆకాశంలో ఉంటాడు, ప్రకాశించి 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 విపరీతంగా ప్రకాశిస్తూ ఇంకా నేను ప్రకాశిస్తాను. పొద్దున అయిపోతుంది, బయలుదేరాలి. పోనీ ఓ రోజు సెలవు తీసుకుందామని కానీ, ఆగుదామని కానీ, వర్షాకాలం కాబట్టి ఏమొచ్చానో కాస్త ఆలస్యంగా బయలుదేరదాం అనుకోడు. ఖచ్చితమైనటువంటి సమయానికి మనకి నేర్పుతూ ఆయన ఉదయిస్తూనే ఉంటాడు. ఆ వేడిమిని ఎప్పుడూ కూడా తగ్గించడు. మంచి వర్షం ఉన్నటువంటి కాలంలో ఏ మధ్యాహ్నం వస్తే మధ్యాహ్న కాలానికి ఎంత వేడిమితో ఉండాలో అంత వేడిమితోనూ ఉంటాడు ఆయన. అలాంటి వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా 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 ఉంటుంది. నిధి అవ్యయః, ఆ వేడిమి ఎప్పుడూ తగ్గనీయడు ఆయన. వాయు, అలా వీస్తూనే 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 అబో వీస్తూ 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 భుజాలన్నీ నొప్పెడుతున్నాయి అనుకోడు, అలా వీస్తూనే ఉంటాడు. ఇంకో వాయువులో గొప్ప గుణం ఉంది,
వాయువుకున్న గొప్ప గుణం ఏమిటి అంటే కేవలం వీచడమే కాదు, సువాసనని మోసుకుపోతాడు కూడా. ఆశ్చర్యం కాదు? ఓ మనిషి అయినట్టయితే వాడికి భుజాలో చేతిలో అవి ఇవి ఉన్నాయి, అవి చెప్తాడు. వాయువు సువాసనని మోసుకుపోతాడు. ఏం ఆశ్చర్యం! ఆయనకి చేతులు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా, ఏమున్నాయి? అలా మోసుకెడుతూ నిన్నంతా అగరత్తల వాసన పంపించాను కదా, ఇవి వెళ్ళకొద్దు అనుకోడు. నిధి అవ్యయ, తగ్గనటువంటి శక్తితో అలా చేస్తూనే ఉంటాడు. బతికున్నంత కాలము కూడా ధన్వంతని చెప్పాడు, శరీరాన్ని వంచి చేయించు పని, అప్పుడు ఉత్సాహంగా నీకు ఉంటుందని. నెలకి 5,000 10,000 ఒక సేవకుడికి ఉద్యోగాన్ని మనం ఇచ్చి వాడి చేత నువ్వు కూర్చోరా నాయన అలసిపోతావంటే అప్పుడు ఏమవుతుంది పని? వాడికి జీతం ఇచ్చిన నష్టం అవుతుంది తప్ప వాడి ఎంత బద్ధకం పెరిగిపోతుంది వాడికి. అంచేత శరీరాన్ని ప్రతిక్షణం వంచి పని చేయించాల్సిందే. చెయ్యను అంటే ఎందుకు చేయవు అంతే, పోట్లాడి చేయించాలి. ఆ ఉత్సాహం మనకు కలిగేది ఎప్పుడంటే మనం మన శరీరాన్ని వంచి చేసినప్పుడు. పృథివీ అపు తేజో వాయు ఆకాశ, చిట్ట చివరిది ఆకాశం. ఆకాశాద్వాయు వాయురగ్ని అగ్నేరాప అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ భూతాని. ఆకాశం ఇన్నిటి ముద్ద. ఆకాశం నుంచి వాయువు వస్తుంది, వాయువు నుంచి అగ్ని వస్తుంది, అగ్ని నుంచి నీరు వస్తుంది, నీటి నుంచి పృథివీ వస్తుంది. పృథివిలో ఆ వేసినటువంటి మనకి సంబంధించినటువంటి ఒడ్లో గిడ్లో అది వేస్తే అది వెంటనే పైకి వస్తుంది. దాన్ని తిన్న తర్వాత మనం ఎదుగుతాం. మనం ఎదిగి ప్రజా సంతానాన్ని పెంపొందిస్తున్నాం. అంతటి ఇన్నిటిని ముద్దగా చేసుకున్న ఆకాశం బాబోయ్ ఇంత బరువుని నేను మోయలేను అని అనుకోదు, మోస్తూనే ఉంటుంది. నిధి అవ్యయ, ఏ విధమైనటువంటి వ్యయభావము లేకుండా ఈ 5 అలా ఉండేలా ఈ మొత్తాన్ని శాసిస్తూ ఉండేవాడు ఎవరు అంటే శ్రీహరి. మన ఎదురుగా కనిపించే వస్తువులు ఇవన్నీ కూడా, కానీ వాటి గురించి ఎంతసేపు మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అంచేత ఏమిటో అలా ఉంటుంది. వరుసగా చదివేసుకుంటూ పోయామనుకోండి, అనకూడని ఉపమానం మీకు అంటాను నేను. చక్కనైనటువంటి మంచి సువాసనతో నిండినటువంటి చందనపు మొక్కల్ని ఓ గాడిద మోసుకుపోతుంది అనుకోండి, ప్రతిరోజు మోసుకుపోయే బట్టల మూటలాగా లేదా కర్రల మూటలాగా అనుకుంటుంది. అలా వద్దు. మనం చక్కనైనటువంటి ఏనుగుల్లాంటి వాళ్ళం అంతే, స్పష్టమైనటువంటి బరువుని మోయగలిగిన వాళ్ళం అంతే. కాక నేను మోసుకుపోతున్నది చందనానికి సంబంధించిన ముక్కల్ని, అది కూడా స్వామి సేవకి వాళ్ళు అరగదీస్తే అనేటటువంటి ఆలోచనతో ఉంటుంది. అది ఏనుగు ఖచ్చితంగా అలా ఉంటుందని పురాణం తెలియజేసింది ఓ చోట. ఇది గుర్తుంచుకోవాలి మనం. అందుకని నేను విష్ణు సహస్రనామాన్ని చదువుతున్నాను అంటే బ్రహ్మాండమైనటువంటి సంపదని, విష్ణువుకి సంబంధించిన దాన్ని తెలుసుకుంటూ నా శరీరంలో నిక్షిప్తం చేసుకుంటున్నాను అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ స్ఫూర్తితో మనం 11వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు చదువుదాం. 20వ శ్లోకాన్ని నిదానించి ఆగుతున్నట్లుగా అర్థమయ్యేలా చదవండి. నాకు ప్రారంభించండి. సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః వసుర్వసుమనా సత్యః సమాత్మా సమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః అమృతః శాశ్వతస్థానుర్వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్వానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షకృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంశ్చతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో చేతా విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామన ప్రాంశురమోఘः శుచిరుర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః
महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देशवपुः श्रीमान् अमेयात्मा महादृदृक् महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः అమోఘ నా ఉంది కదా. మోఘం అంటే వ్యర్థం, అమోఘ అంటే వ్యర్థం లేని పని చేసేవాడు అంత. చాలామంది పనులు చేస్తుంటారు, అనవసరం అంటారు. ఉండకూడదు, అవసరమైందే చేయాలి. భగవంతుడు ఎక్కడైనా సరే చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకండి భగవంతుడు మంచి వాళ్ళని సృష్టిస్తాడు, మళ్ళీ చెడ్డవాళ్ళని సృష్టిస్తాడు, ఈ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, హాయిగా అందరినీ మంచి వాళ్ళని సృష్టిస్తే ఇబ్బంది లేదుగా. ఇది చాలా మామూలుగా అందరూ వేసే ప్రశ్న. అందరినీ మంచి వాళ్ళని పుట్టించండి, చాలా బాగుంటుంది. ఎందుకో ఆ భగవంతుడు వీడేదో తెలివైనట్టు భగవంతుడి కంటే మాట్లాడతాడు ఈ ప్రశ్న. అవన్నీ నిజమే కదా అంటాడు అవతల ఇంతకంటే చవటైనటువంటి వాడు. ఆలోచించారా? ఓ నాటకం వేస్తున్నారు అనుకోండి, రాముడు చాలా మంచివాడు, వాడి స్నేహితుడు మరింత మంచివాడు, వాడి చుట్టం ఇంకా మంచివాడు. చూడగలరా నాటకాన్ని? చస్తే చూడలేం. వీడి మంచితనం తెలియాలి అంటే మంచి కాని వాడు ఒకడు ఉండాలి, అవునా? ఇది నల్లగా ఉందండి అని అనాలి అంటే ఈ నలుపు కాని రంగోటి పక్కనుంటే దాన్ని బట్టి ఇది నల్లదనం కనిపిస్తుంది. ఇది ఎర్రగా ఉంది అని అనాలంటే ఎరుపు కానిది ఒకటి ఉండాలి అక్కడ. అంచేత భగవంతుడు ఏం చేస్తాడంటే మంచి వాళ్ళైన ధర్మరాజు మొదలైన వాళ్ళని సృష్టిస్తాడు, చెడ్డవాళ్ళైనటువంటి కౌరవులు వాళ్ళని సృష్టిస్తాడు. ఈ మంచి వాళ్ళని ఆ చెడ్డవాళ్ళు బాధ పెడుతుంటే శక్తి ఉండి కూడా మంచివాళ్ళు ఏం చేయలేని తనాన్ని కూడా సృష్టిస్తాడు. మంచి పావుంది, విపరీతమైన క్రోధంతో కళ్ళతో చూస్తుంది, కనిపిస్తే అమాంతంగా కాటు వేయాలంతటి క్రౌర్యం కళలో కనిపిస్తుంది. కానీ అది కుండలో బోర్లించబడింది అనుకోండి, ఏం చేయగలుగుతుంది? ఆ కుండనే కాటేస్తూ ఉంటుంది లోపల, అవునా? పాండవులకు ఉన్నటువంటి శక్తి, యుక్తి, ధ్యానం, ఆలోచన, దైవభక్తి అనే వాటిలో కౌరవులు ఏమాత్రమూ పోటీగారు, సాటి కారు. కానీ వాళ్ళ శక్తి మొత్తం అలా అణిగిపోయినారు. వీళ్ళు శక్తి లేని వాళ్ళు విజృంభించి కూర్చున్నారు. బాగా చూసుకోండి, పట్టాభిషేకం లేకుండా సిగ్గు లేకుండా సింహాసనాన్ని ఎక్కి కూర్చున్న వాళ్ళు ఇద్దరే ఇద్దరు. పట్టాభిషేకం లేదు కానీ సింహాసనం ఎక్కి కూర్చున్నారు. ఒకడు దుర్యోధనుడు, రెండోవాడు కంసుడు. వీళ్ళకి పట్టాభిషేకం లేదు కానీ సింహాసనం ఎక్కి కూర్చున్నారు. మంచి పట్టాభిషేకం ధర్మరాజుకి అయింది, సింహాసనం మీద కూర్చోలేకపోయాడు. ఆ సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి అవకాశాన్ని కౌరవ వధ అంతా చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఇంతమందిని చంపాక నాకు రాజ్యమా వద్దు, నేను సాధించగలిగాను కదా నా తమ్ముళ్ళతో నా పత్నితో, కాబట్టి వెళ్ళిపోతానని తన వాడికి సంపద మొత్తం రాజ్యాన్ని ఇచ్చేసి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అర్థం చేసుకున్నారా? ఈ కథని మనం పూర్తిగా వింటే, విన్నదాన్ని మనసులో ఆలోచించి బుద్ధికి పట్టేలా చేస్తే అప్పుడు అర్థమవుతుంది మంచి వాళ్ళని దుర్జనులు ఎలా బాధ పెడతారో, దుర్జనులు బాధ పెడుతూ ఉంటే మంచివాళ్ళు బాధ పడుతూ ఉంటే మంచి వాళ్ళని భగవంతుడు ఎలా రక్షిస్తాడో తెలుస్తుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృతయుగంలో చేసేసాను రా చాలు అండవు, త్రేతాయుగంలో మళ్ళీ ద్వాపరయుగంలో, మళ్ళీ కలియుగంలో, ఇలా అనేకాల్లోనూ ఆయన పుడుతూనే ఉంటాడు. ఎందుకని? మంచివాళ్ళు కష్టపడకూడదు అని, దుర్మార్గులు లాభించకూడదు అని. ఎంత గొప్ప మాట అది. అలా ఉన్నప్పుడు మనం మంచిగానే ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎవరి రక్షణ కలుగుతుంది? ఆయన రక్షణ కలుగుతుంది. నాకు భగవంతుడు ఏం చేయలేదండి, ఎందుకు చేస్తాడు? నువ్వేం చేశావని చేస్తాడు. నువ్వు కానీ దైవానికి చేయవలసినటువంటి మనోవాక్ కాయ కర్మ అర్చనల్లో మనో అర్చనని కానీ చేస్తే ఖచ్చితంగా నీ పక్షానికి వస్తాడు. మనం ఎక్కడో సొమ్ము దాచుకున్నాం, దాచుకున్నటువంటి చోటుకి సంబంధించిన సర్వాధికారి మన ఆయనే. 22 లక్షలు అంటే లేదమ్మా నీ ఖాతాలో అంత లేదు, నేను ఇవ్వలేను. సాక్షాత్తు మొగుడే, ఎందుకు ఇవ్వడు? అంతే, అక్కడ ఉన్న నియమం అది. అర్థమవుతుందా? అలా
భగవంతుడు కూడా మనని రక్షించాలి, రక్షించేలా మనం చేసుకోవాలి అంటే ఆయనకి సంబంధించిన జపము, ధ్యానము, అర్చనో ఏదో ఒకటి చేయాలి. నువ్వు చేయలేదు, ఫలితం రాలేదు, నాకేం భగవంతుడు చేయలేదంటే నువ్వేం చేయలేదు పూజ అని దానికి అర్థం. అవతల వాడు బుద్ధిమంతురాలు అయితే అలా అర్థం చేసుకుంటారు. లేనప్పుడు నిజమే నీకేం చేయలేదు, నాకు కూడా చేయలేదు ఉంటుంది ఇంకో అవతలావిడ. అంటే ఇద్దరూ బుద్ధి లేని వాళ్ళే కదా, తెలుస్తుంది కదా. ఎంత గొప్ప స్తోత్రాన్ని చదువుతున్నాం మనం. విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ఘట్టం ఎంత గొప్పగానో సాగుతోంది. ఇప్పుడు మనం 11 నుండి 20 వరకు చదివాం కదా. ఒకే కంఠంతో ఆనందంగా, ఉత్సాహంగా 21 నుండి 30వ శ్లోకం వరకు చదువుదాం. దాంట్లో విశేషాలను కూడా ఏదో ఒకటో రెండో తెలుసుకుందాం. సరేనా? ప్రారంభించండి. మనోహంస సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపా పద్మనాభ ప్రజాపతిః అమృత్యు సర్వదృక్సింహ సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్రీ వాచస్పతిరుదారధీః అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అహ సంవర్తకో వర్ణి అనిలో ధరణీధరః సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వదృగ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతః సాధుః జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిదః సిద్ధి సాధనః వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్రుతి సాగరః సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూప సిపివిష్ట ప్రకాశనః ఓజస్తేజో ద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపనః రుద్రః షష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతి. స్థాణు ఇది నామం. స్థాణు అంటే నిలబడే ఉండేవాడు. ఏడుదా నెల మాకు తెలిసింది, నిలబడి ఉంటాడట. భగవంతుడు అంటే నిలబడి ఉంటాడు, అలా ఉంటుంది. పైన ఎంత తేలిగ్గా పేలవంగా ఉంటాయో పదాలు కదా. అది పూర్వం రోజుల్లో గొడుగులు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. అంతా పైన వర్షం రాకుండా ఏవేవో కప్పుకు తిరుగుతున్నారు. ఆ గొడుగుకి కామ అని ఉంటుంది, అంటే కర్ర. గొడుగుకి మధ్యలో కర్ర ఉంటుంది. ఆ కర్రని ఆశ్రయించుకుని ఇటు అటు 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 ఆ గుడ్డ ఉంటుంది. ఇలా పైకన్నప్పుడు ఆ గుడ్డ మనం రక్షిస్తూ ఉంటుంది. అలా ఒకసారి లాగేసినట్టయితే గుడ్డ మొత్తం ముడుచుకుపోతుంది, వ్యక్తి తడిసిపోతాడు, వ్యక్తికి ఎండకి విపరీతంగా మాడిపోతాడు కదా. భగవంతుడు స్థాణు అలా కర్ర లాంటివాడు. ఆ గొడుగు తెరుచుకున్నా కర్ర ఉంటుంది, గొడుగు ముడుచుకున్నా కర్ర ఉంటుంది. సామాన్యమైనటువంటి వాటితోటి పాపం వ్యాస భగవానుడు మనకు అందించాడు. అది చిన్న చిన్న ఉదాహరణలు, చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటటువంటి ఉదాహరణలు. అబ్బో ఇంత తేలిక విష్ణు సహస్రనామం అనుకునే రాశాడు ఆయన. ఎందుకని? మనందరినీ పాపం ఉద్ధరించడానికి రాశాడు ఆయన. అంచేత ఈ గొడుగుని ఇలా మూసుకుపోయేలా చేసుకుంటావో, గొడుగు అలా తెరుచుకునేలా ఉండి నిన్ను రక్షించుకుంటావో ఆలోచించుకో. నేను స్థాణువులా అలా ఉండనే ఉంటాను ఎప్పుడూ కూడా. ఈ కర్ర మాత్రం మార్పడదు, కర్ర ఎప్పుడూ అలాగే ఉంటుంది. అవును కదా. 14 లోకాలు ఉన్నాయి. సత్యలోకము నుండి సకల లోకములు, అన్ని లోకాలు ఉన్నాయి. ఈ లోకాలన్నిటికీ అలా మధ్యలో ఆధార స్తంభంలా నిలబడతాడు ఆయన. అంచేత ఏ లోకము పడిపోనీయుడు, ఏ లోకము కొద్దిగా ఒరిగేలా చేయడు, ఏ లోకానికి ఉపద్రవం లేకుండా చూసుకుంటూ ఉంటాడు. అది మా కార్యాలయ సమయములు 10 గంటల నుండి 5 గంటల వరకు మాత్రమే కాకుండా నిరంతరం చేస్తుంటాడు. ఎంత శ్రమ పడుతున్నాడండి భగవంతుడు. మామూలు శ్రమ ఆయనకి. రాత్రి ఉండదు, పగలుండదు, మధ్యాహ్నం ఉండదు, సాయంత్రం ఉండదు. అన్నిటికంటే చిత్రం ఏంటంటే
ఈయన్ని సుఖంగా కూర్చొనేవారు ఎవరు? రాక్షసులు. ఏదో ఒక ఇబ్బంది కలిగజేస్తూనే ఉంటారు. గమ్మత్తు కాదు. కొన్ని ఇళ్ళకి మనం పెళ్ళికెడుతూ ఉంటాం. పెళ్ళికెడితే వాళ్ళందరూ నిర్ణయం చేసుకుంటారు, ఇదిగో పెద్ద కోళ్ళకి ఇది, చిన్న కోళ్ళకి ఇది, ఫలానావిడికి, ఆడపడుచుకి ఇలా. ఒక ఆడవారో మధ్యలో దూరి మొత్తం ఇవన్నీ మార్చేసి అయోమయం చేసేసి పెద్ద కోళ్ళకి ఇవ్వాల్సినటువంటి చీరల బదులు పని మనిషి చేరుస్తుంది. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఇవన్నీ లోకంలో జరిగేవి. కానీ భగవంతుడు అట్లా కాదు. అనుకున్నది అనుకున్నట్టుగానే చేస్తాడు. ఏ మాత్రపు మార్పు చేర్పు లేకుండా చేస్తాడు. అంతటి శాసకుడు ఆయన. నిజంగా సర్వ అధికారి అయినటువంటి వాడు కార్యాలయానికి ఎవరైనా ఉంటే ఆయన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ పఠించినట్టయితే నేను ఎలా ధర్మబద్ధంగా ఉద్యోగానికి అంకితమైనటువంటి విధానంలో ఉండాలో అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకునే రీతిలో కానీ అర్థం చేసుకుంటే అంచేత స్థాణువులా నిలబడి ఇన్ని లోకాలని కూడా, ఒక్కో లోకంలోనూ 84 లక్షల జీవరాశులు ఉంటారు. మనుషులు మాత్రమే కాదు, చీమ దగ్గర నుండి ఏనుకంటే పెద్దవైనటువంటి మృగాల వరకు కూడా, జంతువుల వరకు కూడా ఉంటే అన్నిటినీ రక్షిస్తూ ఉంటాడు ఆయన. మహాబాహు, పెద్ద చేతులు కలిగిన వాడు. అంటే వీధులను పడితే వంటింటి వరకు వస్తుందని చేతులు, అది కాదు మహాబాహు అంటే. ఏ లోకంలో నువ్వు అరిచినా సరే అక్కడికి చేతిని పంపించి రక్షించేవాడు అని అర్థం. ఎక్కడో ఆయన వైకుంఠంలో ఉంటే ద్రౌపది ఇక్కడి నుంచి అరిస్తే అక్కడి నుంచి ఇచ్చాడా? ఎక్కడో ఏనుగు అబ్బో నేను ఈ కష్టంలో ఉన్నాను అని అంటే వెంటనే చక్రాన్ని పంపి ఆ ముసలిని ఖండించాడా? మహాబాహు అంటే ఒరే నీ చెయ్యిని చాసరా అంటారు. ఎంత గొప్ప మాట. తెలుగులో మంచి సామెతలు ఉన్నాయి, మనం వాటిని పూర్తిగా మర్చిపోతున్నాం, మర్చిపోయేలా చేసుకుంటున్నాం. దాంతో మనకి ఏం తెలియటంలా. అలాగే విశ్వబాహు, ప్రపంచం అంతా వ్యాపించినంతటి పెద్ద చేతులు కలిగినటువంటి వాడు. బాహు అంటే ఏమిటంటే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉండేది బాహు, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఉండేది చెయ్యి. ఈ చెయ్యి బలంగా ఉండాలంటే ఇది బలంగా ఉండాలి. ఇది మరీ బెండకాయలా సన్నగా ఉండి ఇది ఆనపకాయలా పెద్దగా లావుగా ఉంటే ఏం చేయగలుగుతాడు? అంచేత మహావిష్ణువు యొక్క భుజాలు చాలా బలిష్టంగా ఉంటాయి. అర్థమైందా? ఆలోచించిన కొద్దీ అర్థం అలా వచ్చేస్తూ ఉంటుంది. విష్ణు సహస్రనామం ఎంత గొప్పవాడైనా. అంతటి గొప్పదైన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మీరు అమోఘమైనటువంటి ఏకకంఠంతో చక్కనైనటువంటి ధోరణిలో చదువుతున్నారు. ప్రేక్షకులందరికీ కూడా ఉత్సాహాన్ని కలిగించి మేము కూడా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చెయ్యాలి, చేయించాలి అనే అభిప్రాయాన్ని కలగజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో ఏకకంఠంతో ఆనందం అందరికీ ఇనువడించేలా 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు చదవండి, ప్రారంభించండి. ఔషధం జగతః సేతు సత్యధర్మ పరాక్రమః భూత భవ్య భవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృత్ యుగావర్తో నైకమాయో మహాసనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ఇష్టో విశిష్టः శిష్టేష్టः శ్రీకంఠీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః అచ్యుతః ప్రతితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపానిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుర్వాదిదేవః పురందరః అశోకస్తారణస్తారः శూరः సౌరిర్జనేశ్వరः అనుకూలः శతావర్తः పద్మీ పద్మనిరీక్షణः పద్మనాభో రవీంద్రాక్షः పద్మగర్భः శరీరభృత్ మహద్దివృతో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులः శరభో భీమः సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయः విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. చక్కగా చదివారు. కానీ ఆ చా అన్నప్పుడు దీర్ఘాలు మాత్రం పోలేదు. ఒకసారి సరి చేసుకోండి, చేసుకుంటే సరిపోతుంది.
శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం శీర్షిక ఇప్పుడు 35 దాటి 36వ ఘట్టంలోనికి అడుగు పెట్టబోతోంది. గృహిణులైనటువంటి అందరూ కూడా ఇలాగే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అర్థవంతంగా, అంటే అర్థాన్ని చేసుకుంటూ, బుద్ధిస్థం చేసుకుంటూ, కంఠస్థమయ్యేలా కానీ చదివినట్టయితే చాలు, వాళ్ళు వాళ్ళ సంతానాన్ని ఆశీర్వదిస్తే సరిపోతుంది. ఒకప్పటి రోజుల్లో ప్రసూతికా గృహంలో కూతురు లేదా కోడలు లేదా చుట్టాలు ఎవరైనా కాన్పు బాధల్ని కానీ పడుతూ ఉన్నట్లయితే ఓ 10 మంది స్త్రీలు అక్కడ కూర్చుని ఏ విష్ణు సహస్రనామాన్ని చదివేవారు, సుఖప్రసవం కావాలి అని. ఎంత గొప్పమైనటువంటి విషయం! చక్కగా ప్రసవాలు అయ్యేవి. అంచేతనే 1, 2, 3, 14, 15 కూడా కనేవారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చిటుక్కుమని కనొచ్చేసేవారు. ఈ ఔషధాలు లేవు, ఈ వైద్యులు లేరు, ఈ విధానాలు లేవు, ఈ కొత్త పద్ధతులు లేవు. భగవంతుడే మాకు ఆధారమని నమ్మి చదివేవారు. అలా ఎవరైనా ప్రసూతిగా గృహానికి వెళ్ళేవాళ్ళు ఉంటే మహానుభావుడైన శ్రీహరి మీద విశ్వాసాన్ని నుంచి చదవండి. ఆ కాసేపు ఓ 2 గంటలు 3 గంటల సేపు ఎంత ధైర్యంగా లోపల ప్రసవం అవుతుందో గమనించి మీరు మీ ద్వారా విష్ణు సహస్రనామం ద్వారా వీడు పుట్టాడు, ఈమె పుట్టింది అని అర్థం చేసుకోండి. ఎంత చక్కగా ఉంటుందో. ఇది చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామివారు చెప్పినటువంటి ఉపాయం తప్ప నేనేదో ఊహించి చెప్తున్నానని అనుకోకండి. ప్రేక్షకులారా, గమనించారు కదా, శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమం 35 దాటి 36లోకి అడుగుపెట్టబోతోంది. కేవలం మీ సంపూర్ణ ఆనంద సహకారం కారణంగా, ఆ శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం కారణంగా ఇలాగే వెడదాం. ఇదే తీరుగా అందరికీ విష్ణు సహస్రనామాన్ని వ్యాప్తి చేసేలా చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. Oh